ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఒక నీతిమంతుని జీవితం ఇతరులకు ఎంత గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందో వివరిస్తుంది. మన ఉనికి కేవలం మన కోసమే కాదు, అనేకులకు జీవాన్ని మరియు రక్షణను ఇచ్చేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీతిమంతుడు ఇచ్చే ఫలము జీవవృక్షము అని ఉంది. నీతిమంతుని మాటలు, ప్రవర్తన మరియు పనుల ద్వారా వచ్చే ఫలితం జీవవృక్షం లాంటిది. జీవవృక్షం ఆకలి తీరుస్తుంది, నీడని ఇస్తుంది మరియు స్వస్థతను కలిగిస్తుంది. నీతిమంతుని జీవితం అనేకులకు ఆత్మీయ ఆహారాన్ని అందిస్తుంది. అతని సాక్ష్యం ఇతరులలో దేవుని పట్ల ఆశను కలిగిస్తుంది. ఒక చెట్టు ఎలాగైతే తరతరాలకు ఫలాలను ఇస్తుందో, నీతిమంతుడు చేసే పనులు కూడా శాశ్వతమైన ఆశీర్వాదాలను మిగులుస్తాయి. ఉదాహరణకు, యోసేపు జీవితం ఒక గొప్ప జీవవృక్షం వంటిది. తన అన్నలు తనకు అన్యాయం చేసినప్పటికీ అతడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు తన కుటుంబాన్ని కాకుండా యావత్ లోకాన్ని ఆకలి నుండి రక్షించాడు. తనను హింసించిన వారిని క్షమించి వారికి నీడను, ఆహారాన్ని అందించాడు. అతని నీతివంతమైన ప్రవర్తన ఐగుప్తు రాజు దృష్టిలో దేవుని మహిమను కనబరిచింది. అలాగే అపోస్తలుల కార్యములలో మనకు తబిత కనిపిస్తుంది. ఆమె నీతిమంతురాలైన శిష్యురాలు. ఆమె స్వయంగా బట్టలు కుట్టి పేదలకు, విధవరాండ్రకు ఇచ్చేది. ఆమె చనిపోయినప్పుడు అందరూ ఏడుస్తూ ఆమె చేసిన పనులను గుర్తు చేసుకున్నారు. ఆమె జీవితం ఆ సమాజానికి ఒక పెద్ద ఆసరాగా ఉండేది. ఆమె తిరిగి బ్రతికినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షము అనే వాక్యం కేవలం ఒక వ్యక్తిగత ధన్యత గురించి మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి సమాజం మీద చూపే ప్రభావం గురించి తెలియజేస్తుంది. యోసేపు తన నీతి ద్వారా ఒక దేశాన్ని ఆకలి నుండి రక్షించాడు. తబిత తన సేవాభావంతో ఒక పేద సమాజానికి ఆసరాగా నిలిచింది. ఒక చెట్టు నాటబడినప్పుడు అది ఉన్నంతకాలం ఫలాలను ఇస్తూనే ఉంటుంది. అలాగే నీతిమంతుడు చేసే చిన్న సహాయం లేదా పలికే ఒక మంచి మాట, వారు లేకపోయినా వారి సాక్ష్యం ద్వారా అనేకులను దేవుని వైపు నడిపిస్తూనే ఉంటుంది. మన మాటలు ఇతరులకు స్వస్థతను ఇచ్చేవిగా, మన ప్రవర్తన ఇతరులకు నీడని ఇచ్చేదిగా ఉన్నప్పుడే మన జీవితం దేవుని తోటలో ఒక జీవవృక్షం వల్ల ఫలించి పరలోకపు ఆశీర్వాదాలను భూమిపైకి తీసుకువస్తుంది. కాబట్టి నీతిమంతులముగా జీవించడం అంటే కేవలం నియమాలను పాటించడం కాదు, మన చుట్టూ ఉన్న వారికి జీవాన్ని, ఆశను మరియు స్వస్థతను పంచడమే. రెండవదిగా, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని ఉంది. నిజమైన జ్ఞానం అంటే కేవలం లోకపు తెలివితేటలు కాదు, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు తిప్పడం. జ్ఞానవంతుడు అపాయంలో ఉన్న వారికి సరైన మార్గాన్ని చూపి వారిని నాశనం నుండి రక్షిస్తాడు. బైబిల్ ప్రకారం ఆత్మలను సంపాదించువాడు జ్ఞాని. ఇతరులకు దేవుని ప్రేమను తెలిపి వారిని పాపం నుండి, అశాంతి నుండి కాపాడటమే నిజమైన జ్ఞానం. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పి వారిని ఆపద నుండి బయటపడవేయడం జ్ఞానవంతుని లక్షణం. ఉదాహరణకు, ఎస్తేరు తన జ్ఞానాన్ని ఉపయోగించి ఒక జాతిని అంతటినీ నాశనం నుండి రక్షించింది. హామాను పనిన కుట్రను ఎదుర్కోవడానికి ఆమె ఆవేశపడలేదు. ఉపవాసం ఉండి సరైన సమయం కోసం వేచి చూసి రాజు మనసును గెలుచుకుంది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి జ్ఞానయుక్తమైన మాటలతో రాజుకు నిజాన్ని వివరించింది. యూదులందరినీ మరణాజ్ఞ నుండి కాపాడింది. అలాగే దావీదు కోపంతో నాబాలు కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తున్నప్పుడు అబీగయిలు తన జ్ఞానంతో ఆ గొప్ప ప్రమాదాన్ని తప్పించింది. తన భర్త చేసిన తప్పును అంగీకరిస్తూనే దావీదుకు కానుకలు పంపి అతడు రక్తాపరాధము చేయకుండా నచ్చజెప్పింది. ఆమె జ్ఞానం గల మాటల వల్ల నాబాలు ఇంటిలోని పురుషులందరూ ప్రాణాలతో మిగిలారు. దావీదు కూడా పొరపాటు చేయకుండా రక్షించబడ్డాడు. ప్రియులారా, ఆత్మలను సంపాదించువాడు జ్ఞాని అనే వాక్య ప్రకారం నిజమైన జ్ఞానం ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపిస్తుంది. ఎస్తేరు తన జాతినంతటిని మరణం నుండి కాపాడగా, అబీగయిలు తన వివేకంతో ఒక కుటుంబాన్ని నాశనం కాకుండా అడ్డుపడింది. జ్ఞానవంతులు సమస్య వచ్చినప్పుడు ఆవేశపడకుండా దేవుని ఆలోచనతో వ్యవహరించి ప్రాణాలను నిలుపుతారు. లోక సంబంధమైన అపాయాల నుండి రక్షించడమే కాకుండా పాపం అనే అపాయంలో ఉండి నశించిపోతున్న ఆత్మలకు క్రీస్తు ప్రేమను తెలిపి వారిని నిత్యజీవం వైపు మళ్లించడమే అత్యున్నతమైన జ్ఞానం. జ్ఞానవంతుడైన వ్యక్తి తన చుట్టూ ఉన్నవారు తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు మౌనంగా ఉండడు. తన మాటలతో ధైర్యాన్నిస్తూ, తన ప్రవర్తనతో సరైన మార్గాన్ని చూపిస్తూ వారిని క్షేమకరమైన స్థితికి చేరుస్తాడు. కాబట్టి జ్ఞానము కలిగి జీవించడం అంటే కేవలం మనం బాగుండటం మాత్రమే కాదు, మన ద్వారా ఇతరులు కూడా రక్షించబడడం మరియు దేవుని ఆశీర్వాదాలు పొందడం. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మీ జీవితానికి ఎంతో సరిపోతుంది.
మీరు చేసే పనులలో ప్రయత్నాలలో మీరు అనేకులకు జీవవృక్షంలాగా ఉండాలి. మీ జ్ఞానాన్ని ఉపయోగించి మీరు ఎంతో మందికి సరైన మార్గాన్ని చూపవచ్చు, వారిని నిరాశ నుండి రక్షించవచ్చు. మీరు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, దేవుని నీతిని కూడా మీ పనుల ద్వారా ప్రతిబింబింపజేయండి. అప్పుడు మీ జీవితం ఒక గొప్ప ఆశీర్వాద వృక్షముగా మారి అనేకులకు నీడను రక్షణను ఇస్తుంది. దేవుడు మిమ్మల్ని ఒక జీవవృక్షముగా వర్ధిల్లజేయునుగాక. మీ జ్ఞానము ద్వారా అనేకులు రక్షించబడి దేవుని వైపు తిరుగుదురుగాక. మీ చేతి పనులన్నీ సజీవ ఫలములను ఇచ్చునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు ఇచ్చు ఫలము జీవవృక్షమని, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురని, మా ఉనికి కేవలం మా కోసమే కాదు గాని అనేకులకు జీవాన్ని మరియు రక్షణను ఇచ్చేదిగా ఉండాలని నీవు సెలవిచ్చావు. తనే నీకు స్తుతులు. దేవ, మా మాటలు ఇతరులకు స్వస్థతని ఇచ్చేవిగా, మా ప్రవర్తన ఇతరులకు నీడని ఇచ్చేదిగా ఉన్నప్పుడే మా జీవితం నీ తోటలో ఒక జీవవృక్షం వలె ఫలించి పరలోకపు ఆశీర్వాదాలను భూమిపైకి తీసుకువస్తుంది గనుక నీతిమంతులముగా జీవించడం అంటే కేవలం నియమాలను పాటించడం కాదు గాని మా చుట్టూ ఉన్నవారికి జీవాన్ని, ఆశను మరియు స్వస్థతను పంచడమే గనుక యోసేపు వలె కష్టాలలో కూడా నీతిని ఫలించి, తబిత వలె మా పనుల ద్వారా పేదలకు ఆసరాగా నిలిచి, మేము చేపడుతున్న ప్రతి పనిలో మా ప్రయత్నాలలో కేవలం మా స్వార్థము చూసుకోకుండా అనేకులకు మేలు చేసే జీవవృక్షం వలె ఎదుగుటకు సహాయము దయచేయమని, ఆత్మలను సంపాదించువాడు జ్ఞాని అనే వాక్య ప్రకారం నిజమైన జ్ఞానం ఒక వ్యక్తిని రక్షణ మార్గంలోకి నడిపిస్తుందని నీవు సెలవిచ్చావు గనుక పాపం అనే అపాయంలో ఉండి నశించిపోతున్న ఆత్మలకు నీ ప్రేమను తెలిపి వారిని నిత్యజీవం వైపు మళ్లించే వారంగా ఉండుటకు కృప చూపమని, ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారిని ఒక గొప్ప జీవవృక్షముగా వర్ధిల్లజేసి వారి జ్ఞానము ద్వారా అనేకులు రక్షించబడి నీ నామమునకు మహిమ కలుగునట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.